మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మల్కాజ్గిరి నుండి లోక్సభ బరిలో తాము పోటీలో ఉండబోమని గులాబీ అధినేత కేసీఆర్ కు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మల్లారెడ్డికి తొలి నుంచి ఆటంకాలు మొదలయ్యాయి. రేవంత్ సర్కార్ నుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకుంటే కొంత ఉపశమనం దక్కొచ్చనే ప్లాన్ తో హస్తం తీర్థం పుచ్చుకోవడానికి మామ అల్లుడు ఫిక్స్ అయినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు వార్తలు షికార్లు కొడుతున్నాయి. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే కారు దిగి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మల్లారెడ్డి సహా మర్రి రాజశేఖర్ రెడ్డి బిల్డింగ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. ఇప్పుడు బారాసా ఓటమితో కాంగ్రెస్ గెలుపుతో సీఎం రేవంత్ ఇచ్చిన ఆధారాలతో అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో భవనాల కూల్చివేతతో మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం వరకు కూడా బారాసా ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరిలో మల్లారెడ్డి కుమారుడు బరిలో ఉండనున్నట్లు తెలిపారు మల్లారెడ్డి. తాజాగా రేవంత్ దెబ్బతో మల్లారెడ్డి మనసు మారి మల్కాజ్గిరిలో పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ తో గోక్కోవడం ఎందుకని కండువా కప్పుకుంటే పోలే అన్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి త్వరలో హస్తం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారని, అందుకు సంకేతంగానే మల్లారెడ్డి అలా చెప్పారేమోనన్న ప్రచారం గ్రేటర్లో జరుగుతోంది. కానీ వారిద్దరూ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. మరి ఇవన్నీ పుకార్లేనా? ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మల్లారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు హర్షం తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.